అప్పుడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎరా, యేసు అనే పేరు వింటేనే కష్టమని లేచావు, పాస్టర్లను తిట్టావు, చర్చికి పోయే వాళ్ళని వేశ్యలు అన్నావు, వ్యభిచారులు అన్నావు, అట్టంటోళ్ళు అన్నావు, ఇట్టంటోళ్ళు అన్నావు. నీ ఆడపిల్ల నా సువార్త వింటే ఆ పిల్ల మళ్ళా యేసు అనే మాట ఎత్తకుండా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చావు. బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, ముండమ విధాలుగా చేస్తారు, నీ బతుకిట్ట అయిపోయింది. మా పెద్ద అక్కాయ పాపం సువార్త ఎవరో చెబితే వచ్చి నాకు చెప్పింది, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగుండారంటే పొరపాటు నిన్న వాళ్ళ మాటలు హిప్నటైజ్ చేస్తారు, మామూలు చేరు, అమ్మో అయిపోయినట్టు నీ చరిత్రను, వాళ్ళ మాటలు ఎందుకంటే పిచ్చిదానాన్ని మా అక్కాయ మళ్ళీ యేసు అన్న మాట ఎత్తకుండా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వాడిని నన్ను దర్శించి, ఎరా నా పేరెత్తితే కసుబుస్ అన్నావు, ఇక లేదురా దిక్కు. నేను అనుకుంటున్నాను, చూడు ఒక పట్టం తిరిగిద్దా మైండ్, నాకు కనపడ్డది నేను మొక్కినోళ్ళు అనుకుంటున్నా. చూడు అసలు నాకు కనపడదు నేను మొక్కినోళ్ళు. యేసు ప్రభు ఎందుకు అవుతాడంటే అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు, మరి ఏ నామమున రక్షణ కలగదు, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామముననే యేసు నామమునే రక్షణ. లే, తిరిగావు, చేసావు, అయిపోయింది. తిప్పలు పడ్డావు, నానా బాధలు పడ్డావు, ప్రయాసపడ్డావు, అయిపోయింది. ఇక నీకున్న ఒకే ఒక మార్గం యేసే. లేచి వెళ్ళు, అక్కడికే వెళ్ళు, యేసును ఆశ్రయించు, నీవు సమాధానం పొందుతావు, విమోచన పొందుతావు. ఇక మారుమోగుతుంది నా చెవిలో దైవస్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక.